సో దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్త ఇక్కడ కంటే ఆంధ్రజ్యోతిలో బాగుంది, చూద్దాం. సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా అని ఒక ప్రశ్న. అమిత్ షా కామెంట్లను ఖండించిన సుప్రీం హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు తీర్పు చదివి కామెంట్ చేస్తే బాగుండేది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్టు ఎక్కడా లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన కామెంట్ను ఖండిస్తున్నాం. అమిత్ షాకు 18 మంది రిటైర్డ్ జడ్జిలు లేఖ రాశాడ. రిటైర్డ్ జడ్జిలు రాసిన లేఖ గురించి రాసిరు, కానీ ఈయన గురించి సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడిన మాట మాత్రం రాయలేదు. నేను చెప్తా, దొంగలు కదా పేపర్ల వెలుగు. రేవంత్ రెడ్డి వెలగాలేదా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్ కు 20 ఏళ్లు ఊపిరి దక్కింది. తర్వాత జరిగిన హింసకు రాహుల్ జవాబు ఇవ్వాలి. పదవిచ్యుతి బిల్లుపై విపక్షాల వైఖరి ఘోరం. రాహుల్ నైతిక ప్రమాణాలు ఎటుపోయాయి. నాడు ఆర్డినెన్స్ చించి నేడు లాలుకు మద్దత. మోడీ పట్టుబట్టి ప్రధాని బిల్లులో చేర్చారు. ఇంకేంది, స్రోహబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టగానే గుజరాత్ హోంమంత్రి పదవిని త్యజించా. నా బెయిల్ దరఖాస్తు పరిష్కారానికి 2 ఏళ్లు పట్టింది. అప్పటిదాకా రాష్ట్రం వెలుపలే ఉన్నా. కేసు కొట్టేసే వరకు ఏ పదవి తీసుకోలేదు. చివరికి కోర్టే దురుద్దేశపూరిత కేసుగా తేల్చింది. ఏదన్నా ఇంటర్వ్యూలో అమిత్ షా గారు నిన్న ఇంతవరకు మాట్లాడారు. వాళ్ళు దొంగలు ఎట్టుంటారంటే మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కుంటారు. వాళ్ళు నాయనమ్మలు ఏం చేసారు? కేసులు కాగానే నాయనమ్మలు రాజ్యాంగాన్ని కూని చేసి చీకటి రాజ్యం పట్టుకొచ్చారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇందులో మా అమిత్ షా గారు మాట్లాడలేదు. బీసీల అంశం పైన, బీసీల రాజ్యం పైన ఎంత ఉంటే గంతే తినాలని చెప్పే రాహుల్ గాంధీ తలకాయ మొత్తం బీసీలే ఉంటారు. కాబట్టి మరి ఈ దేశవ్యాప్తంగా 50% ప్రజలు బీసీలు ఉపరాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ నుంచి అర్హులు కారా నామినేషన్కి? అది కూడా ఉన్నది ఇందులో. అమిత్ షా గారి పైన దుష్ప్రచారం చేసే పేపర్లు తెలంగాణలో మోపైన. వాస్తవాలు రాయరు. రేవంత్ రెడ్డి వెలుగు, రేవంత్ రెడ్డి చీకటి, తెలంగాణ చీకట్లుగా అవుతా ఉన్నాయి లాస్ట్కి. ఇంత పెద్ద వార్త ఉంటే వాడు రాయ దొంగ నాకులు కదా. లేఖలు రాసిరంట, లేఖలు ఇంకా ఈ సక్కమైన లేఖలు రాసినారు. అన్నగారి సిలిక పలుకులు ఇంకేముందా? ఇంకా బయట నిలబడ్డాడు. అబ్బో ఇదే ఇలా బతుకు మొత్తం ఇదే, ఇటు నిలబడే బతుకులే. కానీ రాష్ట్రపతి పరిపాలనకు విచారణ లేదు వారు తీసారు. మన ఆంధ్రజ్యోతి తెలంగాణ చీకటి రేవంత్ జ్యోతి ఏం రాసింది? సమాంతర సమరం అంట. ఓకొడుకు ఈ రిబ్బన్ కట్ చేస్తున్నా ఉస్మానియా కాడ. ఈ రిబ్బన్ కట్ చేస్తాడు, అది కలవకుండా చంద్రుందే. అది చెప్తలేరు, మనం చెప్తలేను, నేను కూడా చెప్తలేను. నిరుద్యోగులు చెప్తారు ఓయిలా. ఇది కట్టించింది కేసీఆర్ అని వీడియో చేసిరాడా? సిగ్గు అనిపిస్తుంది రేవంత్ అని నాకు. రేవంత్ జ్యోతికి నిజాలు తెలియదా? అబద్ధాలు ఉద్దడమే తెలుసా రేవంత్ జ్యోతికి? ఫామ్ హౌస్ లో మానవ మృగాలు ఉన్నాయంట. అందులో కాదు, ఈ ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి మానవ మృగాలు. మానవ జాతికి అంతరించిపోయేలాగా చేసే వార్త ఈ మానవ జ్యోతి, ఈ రేవంత్ జ్యోతిలో వస్తాయి. మానవ మృగాలే కావాలి, ఫామ్ హౌస్ లో వండుకున్న ముసలాయనే కావాలి, ఈ పందుకోకొద్దు అంటున్నాయి లోకం. కనుక్కో, నీకు తెలుసు కదా గ్రౌండ్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ చెప్తుందిగా. అందుకే కదా భయపడి ఎలక్షన్లు పోతలేవు. నిషేధిత భూముల జాబితా త్రిసభ్య కమిటీ ఇది చెప్పిండా. శ్రీశైలానికి 6 అలైన్మెంట్లు. మన్ననూరు నుంచి పాతాల గంగా వరకు 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం. రిజర్వ్ ఫారెస్ట్ లో ఎలివేటెడ్ కారిడార్ కు పలు రకాల ప్రతిపాదనలు. మార్గంలో ఒక టోల్ ప్లాజా, 2 బైపాసులు. కేంద్రానికి నివేదిక. వచ్చే రోజు శనివారంలో భేటీ. ఎలివేటెడ్ కారిడార్ పై సర్కారు చూపు. ఓ కొడుకు ఏమందన తోపు దమ్ము ఉంటే మళ్ళీ 10 రోజులు కాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి మళ్ళా, అది చెప్పండి. మళ్ళా రేపు కేంద్ర ప్రభుత్వం పైసలు చెప్తాడు. ఈడీని చూసి ఎమ్మెల్యే పరారైనట్ట. బెంగాల్లో ఘటన. ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే. ఆ తర్వాత ఎత్తైన ప్రయాణికి పై నుంచి దూకి పారిపోయే ప్రయత్నం. వెంబడించి పట్టుకున్న అధికారులు. ఆధారాలు దొరకకుండా ఫోన్ను మురికాలలో విసిరిన ఎమ్మెల్యే కృష్ణ సాహా. కాకనా నడులు నిరినే కదా, నలుగురు రేవంత్ అన్న మన పొంగులేటి చిన్న కూడా గిట్నే బయట మరి ఎందుకు పడలేదు? అదే లోపాయికారి ఒప్పందం ఏముందో మాకు తెలియదు కదే డౌట్. ఇంతవరకు ఉన్నదా ఇలా రేవంత్ జ్యోతి రాసింది ఇంతవరకు అయితే.